My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, second episode about wrong expectations about marriage. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడలేదంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్కి పోండి అండ్ మన ఛానల్లో చూడండి ప్రీవియస్ వీడియో. సో దాంట్లో మనం మాట్లాడుకున్నాము మ్యారేజ్ తర్వాత నిజంగా మనిషి ఎంత సెక్స్ చేస్తారు, అసలు చాలా సెక్స్ చేయాలని మ్యారేజ్ చేసుకోవాలన్నా వద్దా అనే టాపిక్ మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు టాపిక్ ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో ఏంటంటే చాలామంది మ్యారేజ్ చేసుకుంటారు, ఎస్పెషలీ మగవాళ్ళు ఈ థాట్తో మ్యారేజ్ చేసుకుంటారు. ఏంటంటే ఇవాళ రేపు ఖర్చులు చాలా ఎక్కువైపోయినాయి, మెట్రో సిటీలో బతకాలంటే డబ్బులు సరిపోతలేవు. సో నాకు ఒక పార్ట్నర్ ఉంటే ఆ అమ్మాయి కూడా డబ్బులు సంపాదిస్తుంది, సో మేమిద్దరం కలిసి ఇంటి రెంట్ కట్టుకోవచ్చు, మేమిద్దరం కలిసి ఫ్లాట్ కొని ఈఎంఐ కట్టుకోవచ్చు, ఫ్యామిలీని చూసుకోవచ్చు, హాయిగా బ్రతుకోవచ్చు అని అనుకుంటారు. కరెక్ట్? అది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఎప్పుడు వర్కౌట్ కాదు. ఎందుకంటే దీంట్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, మనకు నచ్చినా నచ్చకపోయినా ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ మగవాడే ప్రొవైడర్. కల్చరల్లీ అంటే మన సొసైటీ పరంగా, హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా, అండ్ లేడీస్కి కూడా ఏ మగవాడైతే ప్రొవైడర్ ఉంటాడు వాడే ఇష్టము. ఎందుకంటే ఎవల్యూషన్తోని ఇలా నడుస్తూ వస్తుంది. ఆ ఎవల్యూషన్ ఏందనేది నేను ఈ వీడియో ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటప్పుడు ఈ అమ్మాయి బాగా సంపాదిస్తుంది కదా, సో ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే జీవితాంతం ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేస్తుంది కదా, 50% ఎక్స్పెన్సెస్ చూస్తుంది, ఈఎంఐలు కడుతుంది, పిల్లల ఫీజులు కడుతుంది అని అనుకోవద్దు. యూ షుడ్ నాట్ థింక్ లైక్ దాట్. ఎందుకంటే నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, మీ వైఫ్ జాబ్ చేస్తుంది, డబ్బు సంపాదిస్తుందంటే దాన్ని ఒక బోనస్లా ట్రీట్ చేయండి, అదొక బ్లెస్సింగ్లా ట్రీట్ చేయండి. అంటే వావ్, థ్యాంక్ యూ గాడ్. కానీ వైఫ్ సంపాదిస్తుంది, జీవితాంతం సంపాదించాలా అని అనుకోకండి. ఇది నేనేదో లేడీస్కి సపోర్ట్ చేస్తలేను, హ్యూమన్ సైకాలజీ గురించి చెప్తున్నాను. అండ్ ఆల్సో సైన్స్, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఇక్కడ లెట్స్ టాక్ అబౌట్ అ కపుల్స్ స్టోరీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. సో అబ్బాయి మ్యారేజ్ చేసుకునే ముందు ఏమనుకున్నాడంటే అతని శాలరీ ఒక 70,000 ఉంది, అమ్మాయి శాలరీ కూడా ఒక 50,000 to 70,000 మధ్యలో ఉంది. సో ఇద్దరు కలిసి 1.2 lakhs సంపాదిస్తున్నారు. సో హైదరాబాద్లో మంచిగా ఒక సింపుల్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఒక 40,000 50,000 ఈఎంఐ ఫ్లాట్కి పోతుంది, ఇల్లు నడవనికి ఒక 20-25,000. సో అన్నీ పోయినా కానీ ఒక 40,000 సేవింగ్స్ చేసుకోవచ్చు నెలకు అని అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి ఇద్దరు ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నారు, ఇద్దరు సిమిలర్ ఏజ్ 28 ఉంటారు ఇద్దరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మొగోడి కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బ్రెయిన్ చాలా స్టేబుల్గా ఉంటాయి, మోర్ ఆర్ లెస్ సైంటిఫిక్గా. ఓకే, ఇప్పుడు నేను 40 ఏజ్ అయినా, టీనేజ్ నుంచి 20స్కి వచ్చిన, 20s నుంచి 30స్కి వచ్చిన, 30s నుంచి 40కి వచ్చిన, ఇట్లనే ఉంది నా బాడీ, పెద్దగా ఏం చేంజ్ కాలేదు. అంటే లోపల పెద్ద కెమికల్ రియాక్షన్స్ ఏం చేంజ్ అవుతలేవు, కానీ లేడీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఓకే, సో బాడీలో చేంజెస్ ఎందుకు వస్తాయి? తన బ్రెయిన్, తన హార్మోన్స్, తన కెమికల్ రియాక్షన్స్ లోపల చాలా చేంజ్ అవుతుంటాయి. సో లేడీ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి షీ గోస్ త్రూ ఎ లాట్. ఇప్పుడు దీంట్లో లేడీస్ తలకాయ నొప్పి, వాళ్ళకి ఎప్పుడు ఇట్లా స్టేబుల్గా ఉండరు అని అనుకోలేము మనము. ఎందుకంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే వాళ్ళ బాడీ ఈజ్ వే మోర్ కాంప్లెక్స్ దెన్ అవర్ బాడీ. ఇప్పుడు మొగోడి బాడీ కంటే లేడీ బాడీ ఈజ్ వెరీ కాంప్లెక్స్, సొఫిస్టికేటెడ్. బయోలాజికలీ దేవుడు చాలా క్యాలిక్యులేషన్స్ వేసి తయారు చేశాడు. దానివల్లనే కదా ఇంకొక హ్యూమన్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎ ఉమెన్స్ బాడీ. ఇట్స్ అన్బిలీవబుల్. ఇప్పుడు ఎంత సైన్స్ పెరిగినా, ఎంత టెక్నాలజీ పెరిగినా మనం ఒక మషిన్ తయారు చేయలేము ఇంకొక హ్యూమన్కి బర్త్ ఇవ్వనికి.
సో ఒక లేడీ ఇంకొక హ్యూమన్కి బర్త్ ఇవ్వగలుగుతుంది కాబట్టి తన బాడీలో 100 సొఫిస్టికేషన్స్ అండ్ కాంప్లికేషన్స్ అండ్ కెమికల్ రియాక్షన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఏదైతే అమ్మాయి 28 ఏజ్లో జాబ్ చేస్తుంది, మంచిగా సంపాదిస్తుంది, ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీకు చెప్తుండొచ్చు నేను జీవితాంతం జాబ్ చేస్తా, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్తుండొచ్చు. కానీ అది మీరు గ్రాంటెడ్గా తీసుకోకండి. అంటే అవును చేస్తుంది ఈ అమ్మాయి జీవితాంతం జాబు అని. ఎందుకంటే మ్యారేజ్ అయినా ఒక 2-3 ఇయర్స్లో అమ్మాయి ప్రెగ్నెంట్ కాకపోయినా, అంటే మీరు పిల్లలు ప్లాన్ చేయకపోయినా, తన మైండ్ సెట్ చేంజ్ కావచ్చు. తనకు అనిపించవచ్చు నేను ఒక 23 ఏజ్ నుంచి జాబ్ చేస్తున్నా, ఇప్పుడు ఒక 31-32 అయిపోయినా నాకు జాబ్ చేయాలనిపిస్తలేదు అని అనిపించవచ్చు. మీరు ఎంత కూర్చొని అమ్మాయితో మాట్లాడినా అరే ఏమైంది, మంచి జాబ్ ఉంది, మంచి పొజిషన్లు ఉన్నావు, మంచి శాలరీ వస్తుంది, ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు అంటే షీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను లైఫ్లో పర్సనల్గా ఎన్నోసార్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన, నాకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేసారు. అమ్మాయి ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే తనకే తెలియదు. తన మైండ్ అండ్ బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. సో ఆ టైంలో మీరు లేదు చెయ్యాలి, ఈఎంఐ కట్టాలి, ఐ నీడ్ యువర్ కాంట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ అంటే తన ఫోర్స్ఫుల్గా చేస్తుండొచ్చు, కానీ మీ పర్సనల్ రిలేషన్షిప్ ఆ అమ్మాయితో పాడైపోతుంది. సబ్కాన్షియస్లీ షీల్ స్టార్ట్ థింకింగ్ అరే ఉట్టిగానే చేసుకున్నా, అసలు సింగిల్గా ఉండా బాగుంటుండే, జాబ్ వదిలేసిన మదర్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న రూమ్లో ఎక్కడో అక్కడ నేను ఉంటుండే, అసలు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈఎంఐలు ఇవి 100 రెస్పాన్సిబిలిటీస్ నాకు వచ్చేసినాయి అని మీ పర్సనల్ రిలేషన్షిప్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది ఇఫ్ ఆ అమ్మాయి కంపల్సరీగా జాబ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకు తెలిసిందే, ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అఫ్కోర్స్ మంచి కార్పొరేట్స్ అనేటి మెటర్నిటీ లీవ్ ఇస్తారు, 100 ఫెసిలిటీస్ ఇస్తారు. బట్ స్టిల్ అగైన్ ఏమవుతుందంటే ఇప్పుడు లిటరలీ మీ బాడీలకేని ఇంకొక హ్యూమన్ బయటికి వెళ్ళినప్పుడు యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దట్ న్యూ హ్యూమన్, దట్ బేబీ. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక కొత్త మోటార్ సైకిల్ కొనుక్కుంటే నాకు 1 వీక్ ఆఫీస్ బాల్ అనిపించదు. ఆ కొత్త మోటార్ సైకిల్ ఎంబడి ఉండాలి, దాన్ని వాష్ చేయాలి, దాన్ని సర్వీస్ చేయాలి, దాన్ని నడిపియాలి అని అనిపిస్తుంది. సో అలాగనే ఒక అమ్మాయికి వాళ్ళ బాడీలోకి ఇంకొక హ్యూమన్, ఒక బేబీ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు నాకు చాలు, నేను ఆఫీస్ పోను, నేను జాబ్ చెయ్యను, ఈ బేబీ ఎంబడి ఉంటా, బేబీని చూసుకుంటా, బేబీకి స్నానం చేపిస్తా, బేబీతో కొంచెంసేపు మంచిగా ముద్దుగా ఆడుకుంటా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ తన మాట మెటర్నిటీ లీవ్ ఒక 6 months తీసుకుంటారు, మళ్ళీ ఆఫీస్కి పోవాలి, బేబీని ఇంట్లో వదిలేసి పోవాలి. సో తనకు ఇంట్లో ఎవరో వేరే వాళ్ళు బేబీని చూసుకుంటున్నా తన ఆఫీస్కి పోయిన తర్వాత కూడా తనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే నా బాడీలకి వచ్చిన ఒక బేబీని నేను వదిలేసి వచ్చేసిన, చిన్న క్యూట్ బేబీని నేను చూసుకోలేకపోతున్నా అని సైకలాజికల్గా అమ్మాయి బాగా సఫర్ అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు నేచర్, అకార్డింగ్ టు ద ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్, ఒక 100 సంవత్సరాల క్రితము అట్లా ఈవెన్ 50 సంవత్సరాల క్రితము ఏ అమ్మాయి పుట్టిన బేబీని ఇంట్లో వదిలేసి జాబ్ చేయడానికి పోకపోతుండే. ఇవన్నీ న్యూ డెవలప్మెంట్స్ మన సొసైటీలో అవుతున్నాయి, కొత్త లాస్ట్ 20 years 30 yearsలోనే ఇవన్నీ జరిగినాయి. సో అంత ఫాస్ట్గా హ్యూమన్ బ్రెయిన్ అనేది అడాప్ట్ అయిపోతుంది. సో దానివల్ల అమ్మాయిలు ఒక కిడ్ పుట్టిన తర్వాత ఆ బేబీని ఇంట్లో వదిలేసి జాబ్ పోతుంటే చాలా సఫర్ అవుతుంటారు మెంటలీ ఎమోషనల్లీ వాళ్ళు. సో అప్పుడు కూడా వాళ్ళకి జాబ్ వదిలేయాలనిపిస్తుంది, కానీ ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలి, ఇక ఏం చేయలేను, హస్బెండ్కి 50% కాంట్రిబ్యూషన్ ఇవ్వాలా ఈఎంఐది అని జాబ్ చేస్తుంటే మళ్ళీ మీ పర్సనల్ రిలేషన్షిప్ అనేది బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ అమ్మాయి ఇన్కమ్ పైన ఎందుకు డిపెండ్ కావద్దంటే, ఇప్పుడు మగవాడి జాబ్ పోయిందనుకో, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లు ఉన్నా, మంచి కూర్చొని కోడ్ రాస్తున్నా, నెలకు 1-2 లక్షలు వస్తున్నాయి నాకు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మగోడికి నా జాబ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పోయింది, నేను ఏదో రీజన్ వల్ల నాకు ఇంకొక జాబ్ దొరకలేదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, 40 ఏజ్ వచ్చేసింది, ఇప్పుడు దొరకలేదు అనుకోండి, నేను పోయి ఏదో ఒక జాబ్ చేసుకోగలుగుతా, ఒక ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ లాగా జాయిన్ కాగలుగుతా, ఫీల్డ్ వర్క్ చేయగలుగుతా, ఏదో ఒకటి చేయగలుగుతా, కష్టమైన పని చేయగలుగుతా, రాళ్ళు మొయ్యగలుగుతా, ఏదో ఒకటి చేయగలుగుతాం. కరెక్ట్. లేడీకి ఏమవుతుందంటే, ఈ అమ్మాయి మీకు 28 ఏజ్లో ప్రామిస్ చేసిండొచ్చు నేను జీవితాంతం జాబ్ చేస్తాను, కానీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిది జాబ్ పోయిందనుకో 38 ఏజ్లో, తనకు మంచి జాబ్ దొరకలేదు ఇంకోటి, అమ్మాయికి పోయి కొన్ని కష్టమైన ఆడ్ జాబ్స్ వేరే చేసే, అంటే ఇండస్ట్రీ చేంజ్ చేసి వేరే జాబులు చేసే ఆప్షన్స్ అనేవి తక్కువైపోతాయి, మగవాడికి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి టైంలో మీరు అమ్మాయి ఇన్కమ్ పైన డిపెండ్ అయితే
మీకు ఫైనాన్షియల్గా చాలా కష్టమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఈ వీడియోలో లాస్ట్ రీజన్ ఒకటి చెప్తా. ఏంటంటే ఇన్ ది ఎండ్ ఒక మగవాడికి ఎప్పుడు అనిపిస్తుంది, ఈ అమ్మాయి నన్ను దేవుడిలా చూడాలి, మై వైఫ్ షుడ్ లుక్ అట్ మీ లైక్ షీ షుడ్ వర్షిప్ మీ అనిపిస్తుంది. ఓకే, నేను ఇట్లా ఇంటికి రాగానే నా వైఫ్ ఇట్లా నన్ను మంచిగా వెల్కమ్ చేయాలా అని అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్యలో రొమాన్స్ కూడా మంచిగా ఉండాలా అని అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి జాబ్ టెన్షన్లలో ఉన్నప్పుడు, 100 కార్పొరేట్ ప్రెషర్స్ ఉన్నప్పుడు, అమ్మాయి మిమ్మల్ని దేవుళ్ళలా చూడలేదు, మిమ్మల్ని ఇంటికి వచ్చినప్పుడు వెల్కమ్ చేయలేదు, ఎందుకంటే మీ వర్క్ టైమింగ్స్ వేడగా ఉండొచ్చు, వగేరా వగేరా. సో ఒక అమ్మాయి కష్టపడి జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అమ్మాయితో, ఆ ఫీలింగ్ అనేది మీకు జనరల్గా రాదు. సో ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. ఉన్నారు కొంతమంది కపుల్స్, ఇద్దరు 20-25 ఇయర్స్ నుంచి కూడా జాబ్ చేస్తున్నారు, పిల్లలు కూడా కన్నారు, అండ్ వాళ్ళిద్దరి మధ్యన చాలా లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వేలల్లో ఒకరు ఇలాంటి వాళ్ళు. సో దిస్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. మీకు నచ్చింది చేయండి. సో అంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అంతే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నా. ఒకటే ఏంటంటే మొగోడు ఎప్పుడు కూడా మ్యారేజ్ చేసుకునే ముందు అమ్మాయి డబ్బు సంపాదిస్తే అదొక బోనస్, కానీ ఫ్యామిలీ మొత్తం మొగోడి ఒక్క ఇన్కమ్తోని నడిచేలాగా ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,000 వస్తుంటే 70,000లోనే మొత్తం ఫ్యామిలీ నడిచిపోవాలి, 30,000 సేవింగ్ కావాలి. అమ్మాయి ఇంకొక 50,000 సంపాదిస్తే దాన్ని సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయండి, భూమి కొనండి, ఇది కొనండి, అది కొనండి. కానీ అమ్మాయి కూడా సంపాదిస్తుంది కదా 50,000-60,000 ఎక్కువ అని లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేసేసుకొని కాస్ట్లీ కార్లు ఇవి అవి కొనకండి. సింపుల్. బీ ప్రిపేర్డ్ దట్ యువర్ వైఫ్ ఎప్పుడో ఒకసారి జాబ్ వదిలేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు 10 years జాబ్ చేసినావు, ఐ అప్రిషియేట్ ఇట్, సెల్యూట్ యూ, ఇప్పుడు నువ్వు రిలాక్స్ కుండు అని చెప్పే సిట్యువేషన్లో, మైండ్ సెట్లో మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉండాలి. థ్యాంక్ యూ బడీస్. ఎట్లా అనిపించింది ఈ వీడియో? కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. సో మీకు నాతో మాట్లాడాలని ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, లవ్, 40 years తర్వాత ఏం చెయ్యాలా, ఎనీథింగ్, మీరు నాతో మాట్లాడవచ్చు. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో మీరు నాతో ఒక కన్సల్టింగ్ కాల్ అనేది స్కెడ్యూల్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే, లేదా ల్యాప్టాప్లో చూస్తున్నా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్కి వెళ్ళండి, onewaytolife.com. onewaytolife.comకి వెళ్ళి మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత మీరు అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపించండి. వాట్సాప్ మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ అయితే సింపుల్గా హాయ్ వికాస్ అని క్లిక్ చేయండి. అంటే వాట్సాప్లో టైప్ చేయండి హాయ్ వికాస్ అనేసి, నేను పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. టేక్ కేర్, లివ్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు లివ్ యువర్ లైఫ్. ఛాన్స్ ఉన్నప్పుడే లైఫ్ని బ్రతకండి. బాయ్.